జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాముల ఆధ్వర్యంలో ఫెడరేషన్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి, ఫెడరేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా గత 10 సంవత్సరాలుగా బోడుప్పల్ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ అనేక పోరాటాలు చేసే ప్రజా సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు చేసిన కృషి అద్వితీయమని, ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ముఖ్య అతిథులు అన్నారు. డాక్టర్ రాపోలు రాములు మాట్లాడుతూ బోడుప్పల్ ప్రజాక్షేమం కోసం పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో బోడుప్పల్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోలు రాములు గారి అధ్యక్షతన ఏదైతే నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి నన్ను పిలిచి నాతో పాటుగా కిషోర్ గారు, యాదగిరి గారు, చీరాల నరసింహ గారు, మరి వీళ్ళందరినీ కూడా పిలిచి మా క్యాలెండర్ని ఇనాగ్రేషన్ సంతోషంగా ఉంది. దానికి ఈరోజు చాలా సంతోషం. అదేవిధంగా మా గ్రామం విషయం కూడా చాలా చక్కగా చర్చించుకున్నాం. ఈ మున్సిపాలిటీలో ఈ గ్రామంలో అభివృద్ధికి తోడ్పడ్డటువంటి సంక్షేమ సంఘం ఫెడరేషన్ ఏదైతే ఏర్పాటు చేసుకుందో ఆ ఫెడరేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాలెండర్ కార్యక్రమం, దానితో పాటు ఈ గ్రామంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నటువంటి ఫెడరేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాం. దాంతో పాటు అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, కిషోర్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు అధ్యక్షులు అబ్రహాం లింకన్, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డరి యాదగిరి గారు, మా వెంకటరావు సార్, వీళ్ళందరూ కూడా మరి మా కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒక సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేసినటువంటి సంస్థ ఫెడరేషన్. అది ఎప్పుడు కూడా ఈ ప్రాంత సమస్యల కోసం మాత్రమే ఉద్యోగించింది, ప్రశ్నించింది, గల్లబట్టింది, బయటికి నెట్టేసింది. ఎందుకు ఇంట్లో మా స్వార్థం ఏం లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేమందరూ కూడా లెటర్స్ క్వశ్చన్ అని పెట్టుకున్నాం. లెటర్స్ ప్రశ్నిస్తాం. ఎవరిని ప్రశ్నిస్తారు? ఏ అధికారి అయితే పనిచేస్తలేడో అధికారిని ప్రశ్నిస్తాం. ఏ నాయకుడు అయితే ఓట్లు వేసుకొని గెలిచి నేను మీకు అందరూ సహాయపడతానని చెప్పిండో ఆయన సహాయపడకపోతే ఆయన గల్ల పట్టుకోవడానికి కూడా ఫెడరేషన్ నిలబడ్డది. అట్లా అనేక మంది నాయకులతో ఢీకొన్నాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు మేము రెడీగా ఉన్నాం. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక మహనీయుని సూక్తి తీసుకొని మేమందరం కూడా మహనీయుల బాటలో నడుస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా భగత్ సింగ్, గౌతమ బుద్ధుడు, ఇట్లాంటి నాయకుల యొక్క ఆదర్శాలను తీసుకొని ఫెడరేషన్ ముందుకు పోతా ఉంది. ఎవరికి తల వంచదు, తల దించదు. ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరి ముందుకు మోకరిల్లేటువంటి పరిస్థితి మన ఫెడరేషన్ కల్పించదు. ఇక తల ఎత్తుకొని తిరిగి ఫెడరేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తల ఎత్తుకొని తిరిగి మేము ఇట్లా పనిచేసినందుకు గర్వంగా ఉంది అని చెప్పుకునే విధంగా వారి పేరును మనము ముందరికి తీసుకుపోతా ఉన్నాము. వాళ్ళ యొక్క ఆ గౌరవాన్ని పెంచుతూ ఉన్నాము. దానికి అందరూ కూడా మరి ఉద్యోగాలలో ఉన్నటువంటి అధికారులు కానీ, మా తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కానీ, అనేక మంది నాయకులు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మొమ్మకు మురళి కానీ, మొమ్మకు రమేష్ కానీ, పుల్లకండ జంగారెడ్డి వాళ్ళు ఈరోజు రాలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. కనకదుర్గ, అదేవిధంగా ఆమె అనురాధ, అదేవిధంగా విజయలక్ష్మి, ఇట్లాంటి వాళ్ళు, మార్గరెట్ సుందర్, వీళ్ళందరూ కూడా ఆ రోజున మరి మా ఫెడరేషన్లో కీలకంగా మరి పాల్గొన్నారు. సరిత ఎస్బీఆర్ కాల్ నుంచి మల్లారెడ్డి గారి నాయకత్వంలో సరిత కూడా వేలాది మంది మహిళలను సమీకరించడంలో వారందరూ కూడా మా ఫెడరేషన్ ఎదగడానికి మరి వారందరూ కూడా పాటుపడ్డారు. వారికి అందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
భవిష్యత్ ఇంకా ఈ నెలలో వచ్చే నెలలో మేము ఫెడరేషను మరి 10వ వార్షికోత్సవము అంటే ఈ 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల విజయాలను మీ అందరికీ కూడా మేము పరిచయం చేయాలి, ఫెడరేషన్ చేసిన కార్యక్రమాలు సమాజం గుర్తించాలి అని చెప్పి మంత్రులను వీళ్ళందరూ కూడా పిలిపించి మరి ఫెడరేషన్ చేసిన కృషిని వాళ్ళ ముందు ఉంచి మరి మేము అందరం కూడా ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఏ రాజకీయ పార్టీ నాయకుడు అండ లేకుండా, ఏ ఎమ్మెల్యే అండ లేకుండా, ఏ ఎంపీ అండ లేకుండా, ఏ మంత్రి సహకారం లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడి నా ప్రజల సహకారంతో, మా ఫెడరేషన్ కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు పోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అనేక మంది సంక్షేమం కోసం, అనేక ఖాళీల సంక్షేమం కోసం, అనేక పార్కుల రక్షణ కోసం గ్రంథాలయము మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు గ్రంథాలయము, అదేవిధంగా జూనియర్ కాలేజ్, మెడికల్, అదేవిధంగా ఆసుపత్రి ఇవన్నీ సాధించడానికి భవిష్యత్తులో మేమందరం కూడా ఇంకా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనికి మాకు మీడియా కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది, చాలా సహకారం అందిస్తుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీసులు కూడా సహకారం కూడా మాకుంది, అధికారుల సహకారం ఉంది. ఎంఆర్ఓ, కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ అధికారుల యొక్క సహకారం తీసుకొని మేము ముందుకు పోతాం. చట్టానికి లోబడి పనిచేస్తాం తప్ప చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఏనాడు కూడా చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు మరీ ఇంత చేరువ కావడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంకా ఒక అడుగు ముందుకు పోయే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ